హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఫిబ్రవరి 6th మరియు ఫిబ్రవరి 7th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. 2026-27 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన భారత్ విస్తార్ గురించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది? లాస్ట్ క్లాస్లో భారత్ విస్తార్ గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది అండి. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. 4 ఆప్షన్స్ని ఇచ్చాను. కరెక్ట్ ఆప్షన్ని చూద్దాం. ఆప్షన్ ఏ, సరిహద్దు ప్రాంతాలలో అక్రమ మైనింగ్ను పర్యవేక్షించడానికి ఇది ఉపగ్రహ ఆధారిత నిఘా వ్యవస్థ. ఆప్షన్ బి, ఇది రైతులకు అనుకూలీకరించిన నిజ సమయ సలహా సేవలను అందించడానికి రూపొందించబడిన బహుభాషా ఏఐ ఆధారిత నివేదిక. ఆప్షన్ సి, ఇది భారతదేశంలోని 4 మెట్రోపాలిటన్ నగరాలను కలిపే హై స్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్ట్. ఆప్షన్ డి, ఇది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కింద ఉన్న అన్ని పురావస్తు ప్రదేశాల డిజిటల్ మ్యాపింగ్ కోసం ఒక పథకం. రీసెంట్ బడ్జెట్లో ఈ భారత్ విస్తార్ ఏఐ టూల్ గురించి ప్రస్తావించడం జరిగింది అండి. లాంచ్ ఆఫ్ భారత్ విస్తార్ వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చరల్ రిసోర్సెస్, ఏ మల్టీలింగ్వల్ ఏఐ టూల్ ఫర్ ఫార్మర్స్. రైతుల కోసం రూపొందించబడిన బహుభాషా ఏఐ టూల్ ఇది. This multilingual artificial intelligence tool will integrate the AgriStack portals and the ICAR package on agricultural practices with AI systems. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ అగ్రిస్టాక్ పోర్టల్స్ని, ఐసిఏఆర్ ప్యాకేజెస్ని ఏఐ సిస్టమ్స్తో ఇంటిగ్రేట్ చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇట్ విల్ ఎన్హాన్స్ ఫార్మ్ ప్రొడక్టివిటీ, ఎనేబుల్ బెటర్ డెసిషన్స్ ఫర్ ఫార్మర్స్ అండ్ రెడ్యూస్ రిస్క్ బై ప్రొవైడింగ్ కస్టమైజ్డ్ అడ్వైజరీ సపోర్ట్. దీనివలన ఫార్మర్స్ యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది అండ్ బెటర్ డెసిషన్స్, ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉన్నప్పుడు డెసిషన్ మేకింగ్ అనేది బాగుంటుంది. సో అందుకే ఈ భారత్ విస్తార్ ఏఐ టూల్ని తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది అండి? ఆన్సర్ బి, ఇది రైతులకు అనుకూలీకరించిన నిజ సమయ రియల్ టైమ్ సలహా సేవలను అందించడానికి రూపొందించడం జరిగింది. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. అణ్వస్త్ర సామర్థ్య అగ్ని 3 పరీక్ష విజయవంతం. ఈ ఆర్టికల్ రీసెంట్గా కండక్ట్ చేసిన అగ్ని 3 న్యూక్లియర్ క్యాపబుల్ అగ్ని 3 మిజైల్ టెస్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ని ఇప్పుడు చూద్దాం. అణ్వస్త్రాలను మోసుకెళ్లగల అగ్ని 3 బ్యాలిస్టిక్ క్షిపణిని భారత్ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలోని చాందీపూర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఉపరితలం నుండి ఉపరితలం పైనున్న లక్ష్యాలను ఛేదించగల ఈ అస్త్రం పరిధి 3000 కిలోమీటర్ల పైనేనని అధికారులు తెలిపారు. ఈ ప్రయోగం సక్సెస్ఫుల్గా పూర్తి అయింది అని, దీనికి సంబంధించిన అన్ని లక్ష్యాలు నెరవేరాయని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ వర్గాలు తెలిపాయి. తీర ప్రాంతంలోని రాడార్లు, టెలిమెట్రీ, ఎలక్ట్రో ఆప్టికల్ వ్యవస్థలు ఈ క్షిపణి ప్రయాణ మార్గాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాయి. ఈ అధునాతన క్షిపణి అయిన అగ్ని 3 వెర్షన్ ఇప్పటికే భారత సైనిక దళాల అమ్ముల పొదిలో చేరింది. 1.5 టన్నుల పేలోడ్ను ఇది మోసుకెళ్లగలుగుతుంది. దీని పొడవు 17 మీటర్లు. ఘన ఇంధనంతో పనిచేసే 2 దశలు ఇందులో ఉన్నాయి. సో న్యూక్లియర్ క్యాపబుల్ అగ్ని 3 మిజైల్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దాము అండి. ఇండియాస్ స్ట్రాటజిక్ IRBM కార్నర్ స్టోన్ ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్లో ఈ అగ్ని 3 కీలక పాత్ర పోషించనుంది. దీనికి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ చూద్దాము. టైప్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్ IRBM, పేలోడ్ 1.5 టన్స్, ప్రపల్షన్ 2 స్టేజ్ సాలిడ్ ప్రొపల్లెంట్, యాక్యురసీ CEP 40 మీటర్స్. CEP అంటే సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబుల్. సో దీని యొక్క యాక్యురసీ సుమారు 40 మీటర్లుగా ఉంది. రేంజ్ 3000 నుంచి 3500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వార్ హెడ్ ఇక్కడ బోత్ న్యూక్లియర్ అండ్ కన్వెన్షనల్. ఇక గైడెన్స్ RLG INS విత్ GPS సపోర్ట్ అండ్ లాంచ్ రైల్ ఆర్ రోడ్ మొబైల్ లాంచర్స్. సో సంచార మొబైల్ లాంచర్స్ ద్వారా దీనిని పరీక్షించడానికి అవకాశం ఉంటుంది. ఇక దీని యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అనేది చూస్తే రీచ్ కవరింగ్ ఎంటైర్ పాకిస్తాన్ అండ్ మోస్ట్ ఆన్ చైనా. అలానే సర్వైవబిలిటీ, హై మొబిలిటీ అండ్ షార్ట్ రియాక్షన్ టైమ్. ఇది రోడ్ కమ్ రైల్ మొబైల్ లాంచర్స్ ద్వారా ప్రయోగించగలుగుతాం కాబట్టి ఈ స్ట్రాటజిక్ ఎడ్జ్ అనేది ఉంటుంది. ఇక ప్రెసిషన్ అనేది హై కిల్ ఎఫిషియన్సీ అండ్ యాక్యురసీ. లేటెస్ట్ టెస్ట్ లాంచ్ డీటెయిల్స్ ఫిబ్రవరి 6, 2026కి సంబంధించి చూస్తే
ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఒడిశాలో దీనిని నిర్వహించారు. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ దీనిని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. రెగ్యులర్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ మాత్రమే ఇది. యాక్యురేట్ ఇంపాక్ట్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. సో ఇది రీసెంట్ అగ్ని-3 మిజైల్ టెస్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రగతి పదంలో బుల్లెట్ వేగం. ఈ ఆర్టికల్ ఇటీవల కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన 7 హై స్పీడ్ రైల్ కారిడార్లకు సంబంధించిన కీలక డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ హై స్పీడ్ రైల్ కారిడార్స్ వలన 2 తెలుగు రాష్ట్రాలు చాలా లబ్ధి పొందనున్నాయి. వీటిలో 3 హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభం కానుండగా అందులో 2టితో పాటు మరొకటి కలిపి మొత్తం 3 ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తున్నాయి. సో ఈ ప్రాంతాల అభివృద్ధికి ఈ బుల్లెట్ రైళ్లు ఊతమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రతిపాదించిన నగరాల కారిడార్ల మధ్య సుమారు 8 నుంచి 12 గంటల సమయం పడుతుంది. అయితే ఈ బుల్లెట్ ట్రైన్స్ ప్రాజెక్టు వలన అది 2 నుంచి 3 గంటలకు తగ్గించే అవకాశం ఉంది. సో దీని వలన విమానం కంటే వేగంగా గమ్యస్థానాలను చేరుకునే అవకాశం ఉంది. అండ్ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ప్రస్తుతం ప్రతి గంట కీలకమే కాబట్టి ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అనేది గ్రోత్ కారిడార్లుగా నిలవనున్నాయి. గ్రోత్ కనెక్టర్స్గా దీనిని భావించవచ్చు. అలానే కొన్ని వెనుకబడిన ప్రాంతాలను ఇవి కనెక్ట్ అవుతూ వెళ్తూ ఉండడం కారణంగా ఆ ప్రాంతాల అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ బెంగళూరు బుల్లెట్ రైలు రాయలసీమ మీదుగా సాగిపోతుంది. అలానే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కనెక్ట్ అవుతూ హైదరాబాద్ చెన్నై బుల్లెట్ రైలు ఏపీలో ప్రయాణిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా మనకి అనేక గ్రోత్ కనెక్టర్స్గా ఉపయోగపడనున్నాయి. అలానే ఈ హై స్పీడ్ రైలు కారిడార్లను పిల్లర్లపై నిర్మిస్తారు. దీనివలన వాహనాలు, మనుషులు, జంతువులు వచ్చి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉండదు. సో ఇటు ట్రైన్ యాక్సిడెంట్స్ తగ్గుతాయి అండ్ యానిమల్ ట్రైన్ కొలిజన్ వలన అనేక యానిమల్స్ చనిపోతూ ఉండడం చూస్తూ ఉన్నాము. సో అలాంటి ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉంది. ప్రపంచంలోని అనేక దేశాలు, ముఖ్యంగా జపాన్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, దక్షిణ కొరియా వంటి దేశాలు ఈ హై స్పీడ్ రైల్వే వ్యవస్థలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు కూడా పరిమిత స్థాయిలో వీటిని ప్రారంభించాయి. అండ్ ముఖ్యంగా మొట్టమొదటి ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ జపాన్లో ప్రారంభించబడింది 1964లో. టోక్యో టు ఒసాకో మధ్య ఈ కారిడార్ అనేది చూడవచ్చు. అప్పటిదాకా టోక్యో కేంద్రంగా కొనసాగిన ఆర్థిక కార్యకలాపాలు ఈ బుల్లెట్ ట్రైన్ రాకతో ఒసాకా, నగోయా వంటి నగరాలకు కూడా విస్తరించాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, వన్స్ హై స్పీడ్ రైలు ప్రాజెక్ట్ అనేది ఏర్పడితే తద్వారా ఇతర నగరాలు కూడా ఎకనామిక్ గ్రోత్ సెంటర్స్గా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా చైనా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంది అండి. హై స్పీడ్ రైళ్ల విషయంలో చైనా ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తుంది. గత 20 ఏళ్లలో బుల్లెట్ రైళ్ల వ్యవస్థను ఆ దేశం భారీగా విస్తరించి ఆర్థిక విప్లవమే సృష్టించింది. బీజింగ్, షాంఘై, గ్వాంగ్ జౌ షెంజన్ వంటి కారిడార్లు చైనా ఆర్థిక వృద్ధికి వెన్నెముకగా మారాయి. బుల్లెట్ రైళ్లతో చైనా తీర ప్రాంతాలను అనుసంధానించింది. దీనివలన వెనుకబడిన ప్రాంతాలలో పరిశ్రమలు నెలకొన్నాయి. చిన్న నగరాలు ఆర్థిక కేంద్రాలుగా ఎదిగాయి. ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల్లో నగరాల సమతుల అభివృద్ధికి బుల్లెట్ రైళ్లు తోడ్పడ్డాయి. జపాన్, చైనాలు బుల్లెట్ రైళ్లను కేవలం వేగం కోసం కాకుండా ప్రాంతీయ అసమానతలను తగ్గించేందుకు మరియు ఆర్థిక విస్తరణకు వాడుకుంటున్నాయి. ఈ పాయింట్ చాలా చాలా కీలకమండి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఇలాంటి పాయింట్స్ మనము యూజ్ చేయవచ్చు. తద్వారా మనకి వెయిట్ అనేది పెరుగుతుంది ఆన్సర్ రైటింగ్లో. సో ఇక్కడ బుల్లెట్ ట్రైన్స్ మనం ఎప్పుడు ఎంత వేగంతో వెళ్తుంది అనేది చూస్తున్నాము. కానీ ఈ బుల్లెట్ ట్రైన్స్ అనేవి అసమానతలను, రీజనల్ డిస్పారిటీస్, రీజనల్ ఇంబ్యాలెన్సెస్ని తగ్గించడానికి మరియు ఎకనామిక్ గ్రోత్కి ఉపయోగపడతాయి. అందుకే ఇప్పుడు భారతదేశం కూడా 7 హై స్పీడ్ రైల్ కారిడార్లను బడ్జెట్లో ప్రతిపాదించింది. ఆల్రెడీ మనము చెప్పుకున్నాము, ఢిల్లీ టు వారణాసి, వారణాసి టు సిలిగురి, ఇది 2 కారిడార్లు ఇక్కడ. అలానే వెస్ట్రన్ సైడ్ ముంబై టు పూణే ఒక కారిడార్ అండ్ పూణే టు హైదరాబాద్ 2వ కారిడార్. అండ్ ముఖ్యంగా సదర్న్ హై స్పీడ్ రైల్ ట్రయాంగిల్ అనేది హైదరాబాద్ టు బెంగళూరు అండ్ హైదరాబాద్ టు చెన్నై, బెంగళూరు టు చెన్నైని కనెక్ట్ చేస్తూ ఉన్నాయి. అలానే మరొక ముఖ్యమైన విషయం, ఈ కారిడార్స్లో మనము స్వదేశీ సాంకేతికతను ఉపయోగించనున్నాము. తద్వారా ఆత్మనిర్భరతను సాధించే అవకాశం ఉంది. అయితే ఈ 7 హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్ట్స్లలో స్పష్టతతో ముందుకు సాగినప్పుడు మాత్రమే వీటిని శరవేగంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఖర్చులు, భూసేకరణ, పర్యావరణం వంటి అంశాలపై క్లారిటీగా ముందుకు సాగినప్పుడు మాత్రమే నిర్ణీత కాల వ్యవధిలో ఇది పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది.
ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు విషయంలో చవిచూసిన సవాళ్లు, సమస్యల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. భూసేకరణ అంశం రాష్ట్రాల పరిధిలో ఉన్నందువల్ల కేంద్రం వాటితో సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన ఆ ప్రక్రియను పూర్తి చేయాలి. ప్రధానమైన అడ్డంకి ఏంటంటే పర్యావరణ అంశాలు మరియు భూసేకరణ. సో ఎస్పెషల్లీ భూసేకరణ అనేది రాష్ట్రాల అధీనంలో ఉంటుంది కాబట్టి కొన్ని సందర్భాలలో ఇది చాలా సమస్యలకు దారితీస్తుంది. సో వీటన్నిటినీ త్వరితగతిన పరిష్కరించుకుని ఈ ప్రాజెక్టులను వేగవంతంగా నిర్ణీత సమయంలో పూర్తి చేయగలిగితే అభివృద్ధి ఫలాలను అందుకోవడంలో మనము ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డిజిటల్ మోసానికి గురి అయితే 25,000 వరకు పరిహారం, బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ ఊరట, ఎంఎస్ఎంఈలకు 20 లక్షల వరకు హామీ లేని రుణం, చిన్న ఎన్బిఎఫ్సిలకు రిజిస్ట్రేషన్ మినహాయింపు, కీలక రేట్లు యథాతథం, భవిష్యత్తులో తగ్గొచ్చన్న సంకేతాలు. ఆర్బీఐ యొక్క రీసెంట్ మానిటరీ పాలసీ కమిటీ రివ్యూకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇక్కడ చూద్దామండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6వది మరియు చివరిది అయిన ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ తన కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. డిజిటల్ మోసాల బారిన పడిన వారికి పరిహారం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలకు హామీ లేని రుణ మొత్తం పెంపు వంటి కీలక ప్రకటనలు చేసింది. అంతర్జాతీయ అనిశ్చితులు పెరిగినా అమెరికా, ఐరోపాతో మన దేశానికి కుదిరిన వాణిజ్య ఒప్పందం వలన ఆర్థిక వ్యవస్థకు సానుకూలతలు వస్తున్నాయని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. రెపో రేటుకి సంబంధించి చూస్తే ప్రస్తుతం ఉన్న 5.25% వద్దే కొనసాగించాలి అని ఎంపీసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. అండ్ వాణిజ్య ఒప్పందాల వల్ల వృద్ధిపై ఆందోళనలు శాంతించడం ఇందుకు నేపథ్యం. అలానే భవిష్యత్తులో మరికొంత తగ్గే అవకాశం ఉంది అని కూడా సంకేతాలు ఇచ్చింది. ఆల్రెడీ 2025 ఫిబ్రవరి తర్వాత సుమారు 1.25% మేర రేట్లను ఆర్బీఐ తగ్గించడం మనం గమనించాము. అయితే ద్రవ్యోల్బణం మరియు వృద్ధి అంచనాలను పెంచడం ఇక్కడ చూడవచ్చండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనా ఇప్పటివరకు 2%గా ఉండగా ఆర్బీఐ 2.1%కి సవరించింది. అయినా ఆర్బీఐ యొక్క లక్షిత 4% కంటే ఇది తక్కువే. మనం చెప్పుకున్నాము 4 ± 2 అనేది ఆర్బీఐ యొక్క టార్గెటెడ్ ఇన్ఫ్లేషన్ అని. సో 2.1% ఇప్పుడు ద్రవ్యోల్బణం ఉండవచ్చు అనేది అంచనా. అలానే వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి, రెండో త్రైమాసికాలలో ద్రవ్యోల్బణం వరుసగా 4%, 4.2%గా ఉండవచ్చని పేర్కొంది. ఇక నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ హాఫ్కి సంబంధించిన వృద్ధి అంచనాను 6.75% నుంచి 6.95%కి సవరించింది. 2026-27 తొలి త్రైమాసికంలో 6.9%, రెండవ త్రైమాసికంకి 7% ఉండవచ్చని అంచనా. అయితే ఓవరాల్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన వృద్ధి అంచనాను ఇవ్వలేదు. సవరించిన జీడిపి ప్రతిపాదిత సిరీస్ విడుదల అనంతరం ఏప్రిల్ సమావేశంలో 2026-27కు అంచనాలు ఇవ్వనుంది. ఇక ఇటీవలి సైబర్ మోసాలకు సంబంధించి డిజిటల్ ఆర్థిక మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకింగ్ వినియోగదారులకు ఆర్బీఐ ఉపశమనాన్ని ప్రకటించింది. ఒక మోసపూరిత లావాదేవీకి 25,000 వరకు పరిహారాన్ని అందించనుంది. అలానే మోసగాళ్లకు 1 టైం పాస్వర్డ్ ఇవ్వడం ద్వారా డబ్బులు పోగొట్టుకున్న వారికి కూడా ఈ పరిహారం అందుతుంది అని మల్హోత్రా పేర్కొన్నారు. 85,000 కోట్ల డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ నుంచి బ్యాంకు ఖాతాదారులకు ఈ పరిహారం అనేది అందించనున్నారు. అయితే కొన్ని కండిషన్స్ ఇక్కడ చూడవచ్చండి. లైఫ్లో ఒక్కసారి మాత్రమే ఈ విధమైన చెల్లింపు ఉంటుంది అండ్ మ్యాక్సిమం 25,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఒకవేళ ట్రాన్సాక్షన్ మోసపోయిన ట్రాన్సాక్షన్ 25,000 కంటే తక్కువ అయితే ఇందులో 85% మాత్రమే ఆర్బీఐ భరిస్తుంది. మిగిలిన 15%కి సంబంధించి కస్టమరే భరించాల్సి ఉంటుంది. త్వరలోనే దీనిపై ప్రజల చర్చ కోసం ముసాయిదా మార్గదర్శకాలను ఆర్బీఐ విడుదల చేయనుంది. ఇక మిస్ సెల్లింగ్ పై కొరడా, ఆర్థిక ఉత్పత్తులను గాని సేవలను గాని అనైతిక పద్ధతుల్లో సలహాలతో అంటగట్టడం వల్ల వినియోగదారులతో పాటు సంస్థలు ఇబ్బంది పడుతున్నట్లు మల్హోత్రా పేర్కొన్నారు. ఆర్థిక ఉత్పత్తులు, సేవల వ్యాపార ప్రకటనలు, మార్కెటింగ్, విక్రయాలపై నియంత్రిత సంస్థలకు విస్తృత స్థాయిలో నిబంధనలు జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇటీవలి కాలంలో అడ్వర్టైజ్మెంట్స్ లో అనేక మిస్ కాన్సెప్ట్స్ ని చూస్తూ ఉన్నాము. తద్వారా మిస్ సెల్లింగ్ అనేది దారితీస్తుంది. సో ఇలాంటి వాటిని అరికట్టడానికి ఇప్పుడు ఆర్బీఐ ప్రయత్నిస్తుంది. ఇక ఎంఎస్ఎంఈలకు రెట్టింపు రుణం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈలకు ఎటువంటి హామీ లేకుండా ఇచ్చే రుణ మొత్తాన్ని ప్రస్తుతం ఉన్న 10 లక్షల నుంచి రెట్టింపు చేసి 20 లక్షలకు చేర్చుతున్నట్లు ప్రకటించారు. ఎంఎస్ఎంఈ రుణ స్వీకర్తలకు
2026 ఏప్రిల్ 1 ఆ తర్వాత మంజూరయ్యే రెన్యువల్ అయ్యే రుణాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ సెక్టార్ని బలోపేతం చేసేందుకు రీట్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్కు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులను అనుమతించాలి అని ఆర్బీఐ ప్రతిపాదించింది. తద్వారా స్థిరాస్తి రంగానికి నగదు సరఫరాను బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుంది. 1000 కోట్ల కంటే తక్కువ ఆస్తులు ఉండి ఎటువంటి పబ్లిక్ నిధులు పొందని చిన్నపాటి ఎన్బిఎఫ్సిలకు తప్పనిసరి రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు లభిస్తుందని కూడా ఆర్బీఐ తెలిపింది. అలానే ఉద్యోగాలపై ఏఐ నికర ప్రభావం సానుకూలంగానే ఉంటుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పేర్కొనడం చూడవచ్చు. అంటే కొన్ని ఉద్యోగాలు ఏఐ వలన తొలగినా కూడా ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నెట్ ఎంప్లాయబిలిటీ అనేది పెరిగే అవకాశమే ఉంది, సానుకూలంగానే ఉంది అని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పేర్కొన్నారు. ఇక ఇతర ముఖ్యాంశాలను చూస్తే యూపీఐ ప్లాట్ఫామ్ అన్ని వర్గాలకు ప్రయోజనకరంగా ఉండేలా మౌలిక వసతులను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అని ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుతం ఈ సదుపాయం అందరు వినియోగదారులకు ఉచితంగా ఉండగా లావాదేవీ పూర్తి చేస్తున్నందుకు బ్యాంకులకు కేంద్రం పరిహారం ఇస్తుంది. అదేవిధంగా మిషన్ సాక్ష్యం సహకారి బ్యాంక్ క్షమత నిర్మాణ్ పేరిట పట్టణ సహకార బ్యాంకుల సామర్థ్య పెంపుపై దృష్టి సారిస్తారు. వాలంటరీ రిటెన్షన్ రూట్ వీఆర్ఆర్ కింద చేసే పెట్టుబడులకు ఉన్న 2.5 లక్షల కోట్ల పరిమితిని తొలగించాలి అని ఆర్బీఐ ప్రతిపాదించింది. అలానే 2026-27 ప్రభుత్వ స్థూల రుణ లక్ష్యం 17.2 లక్షల కోట్లపై భయాలు అవసరం లేదు అని, నికర రుణాలు 20,000 కోట్ల మేరే పెరిగాయని మల్హోత్రా అన్నారు. సో బడ్జెట్లో ప్రతిపాదించిన ఈ డెట్ పాలసీకి సంబంధించి భయాలు అవసరం లేదని కూడా మల్హోత్రా పేర్కొనడం చూడవచ్చు. సో ఇది రీసెంట్ ఎంపీసీ పాలసీ రివ్యూకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 200 కోట్ల టర్నోవర్ వరకు అంకురమే. ఈ ఆర్టికల్ ఇటీవలి అప్డేటెడ్ ఇండియన్ స్టార్టప్ రికగ్నిషన్ ఫ్రేమ్వర్క్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. అంకుర సంస్థగా గుర్తించడానికి టర్నోవర్ పరిమితిని 100 కోట్ల నుంచి 200 కోట్లకు ప్రభుత్వం పెంచింది. సరికొత్త ఆవిష్కరణ సాంకేతికతలపై పనిచేసే అంకురాలకు డీప్ టెక్ స్టార్టప్ పేరిట కొత్త గుర్తింపును ప్రవేశపెట్టారు. కంపెనీని ఏర్పాటు చేసిన, రిజిస్ట్రేషన్ చేసిన తేదీ నుంచి 20 ఏళ్ల వరకు టర్నోవర్ పరిమితిని 300 కోట్లుగా నిర్ణయించడం జరిగింది. ఇక కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002 కింద నమోదైన సొసైటీలు, స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ కోఆపరేటివ్ యాక్ట్స్ కింద సహకార సంఘాలకు కూడా అంకుర గుర్తింపు అవకాశం ఉంటుంది. సో ఈ పాలసీ ఫ్రేమ్వర్క్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూడండి. జనరల్ స్టార్టప్స్ అప్డేటెడ్ క్రైటీరియా ప్రకారం యాన్యువల్ టర్నోవర్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేశారు 100 కోట్ల నుంచి 200 కోట్లకి. అండ్ రికగ్నిషన్ పీరియడ్ అప్ టు 10 ఇయర్స్, ఇది చేంజ్ అవ్వలేదు, అన్చేంజ్డ్. అండ్ సపోర్ట్స్ స్కేలింగ్ కంపెనీస్. సో ఈ సపోర్ట్ అనేది అంకుర సంస్థలకు లభించే సపోర్ట్ అనేది మరిన్ని కంపెనీలకు లభించే అవకాశం ఉంది. అలానే డీప్ టెక్ అనే కేటగిరీని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది బ్రేక్ త్రూ టెక్నాలజీస్కి సహాయపడుతుంది. నూతన ఆవిష్కరణల రంగంలో పనిచేసే ఈ స్టార్టప్ల యొక్క యాన్యువల్ టర్నోవర్ లిమిట్ని 300 కోట్ల వరకు ఉంచారు. హయ్యర్ థ్రెషోల్డ్గా దీనిని చూడవచ్చు. ఇక రికగ్నిషన్ పీరియడ్ కూడా 20 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. లాంగ్ గెస్టేషన్ సపోర్ట్, ఎందుకంటే ఈ రంగంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది. అండ్ ఈ సపోర్ట్ కూడా ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి ఫైనాన్షియల్ సపోర్ట్ 300 కోట్ల టర్నోవర్ లిమిట్ ఇవ్వడం జరిగింది. అలానే 20 సంవత్సరాల వరకు గెస్టేషన్ పీరియడ్ ఇవ్వడం జరిగింది. అలానే కోఆపరేటివ్స్కి కూడా ఇక్కడ గుర్తింపునివ్వడం చూడవచ్చు అండి. మల్టీ స్టేట్ అండ్ స్టేట్ రిజిస్టర్డ్ కోఆపరేటివ్ సొసైటీస్కి స్టార్టప్స్ సంస్థలుగా గుర్తింపునిస్తున్నారు. ఫోకస్ ఏరియా ఏంటి? అగ్రికల్చర్, రూరల్ ఇండస్ట్రీస్ ఇన్నోవేషన్. ఫాస్టర్స్ ఇంక్లూజివ్ గ్రోత్, సమ్మిళిత అభివృద్ధికి ఇది దోహదపడనుంది. దీని వలన కలిగే లాభాలు ఏంటండి? బెనిఫిట్స్ చూస్తే కంటిన్యూడ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, ఈ స్టార్టప్స్కి పన్ను మినహాయింపులు ఉంటాయి. అలానే యాక్సెస్ టు ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్, అంకుర సంస్థలకు కేటాయించిన ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ అనే నిధి నుండి యాక్సెస్ వీటికి లభిస్తుంది. రెగ్యులేటరీ రిలీఫ్స్ అండ్ ఈజియర్ కంప్లయన్స్, కొన్ని రెగ్యులేటరీ సంస్థల నుంచి మినహాయింపు అనేది వీటికి లభిస్తుంది. తద్వారా ఎక్కువ బర్డెన్ అనేది ఉండదు. సో వీటన్నిటి వలన ఎక్కువగా మరింత బిజినెస్ ప్రోత్సహించబడడానికి అవకాశం ఉంటుంది. సో స్టార్టప్స్ ఎకోసిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అందుబాటులోకి భారత్ టాక్సీ సేవలు. తొలుత ఢిల్లీ, గుజరాత్లలో ప్రారంభం, 3 ఏళ్లలో దేశవ్యాప్తంగా విస్తరణ.
ఇప్పటివరకు మనము ప్రైవేట్ క్యాబ్ సర్వీసెస్ని చూస్తూ వచ్చాము. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా కోఆపరేటివ్ సెక్టార్లో మొదటిసారిగా ఈ క్యాబ్ సర్వీసెస్ ప్లాట్ఫామ్ని భారత్ ట్యాక్సీని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా గురువారం ప్రారంభించారు. ఇప్పటి వరకు క్యాబ్ బుకింగ్ అంటే మనము ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి ప్రైవేటు ప్లాట్ఫామ్లనే ఉపయోగించుకుంటూ ఉన్నాము. ఇప్పుడు భారత్ ట్యాక్సీ లాంచ్ అవ్వడం జరిగింది. ఇది మొదటిగా ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్, గుజరాత్లలో అందుబాటులోకి రానుంది. 3 ఏళ్లలో దేశవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ యాప్తో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది అని అమిత్ షా వెల్లడించారు. భారత్ ట్యాక్సీ ప్రయోగాత్మక కార్యకలాపాల విజయవంతం కావడంతో పోటీ క్యాబ్ సేవల సంస్థలు కూడా తమ కమిషన్ను తగ్గించుకున్నాయని, వినియోగదారులకు ఉచిత రైడ్లతో పాటు ఇతర ప్రోత్సాహకాలను అందించాయని పేర్కొన్నారు. భారత్ ట్యాక్సీ తమ డ్రైవర్లకు ఇస్తున్న యాజమాన్య హక్కును మరే సంస్థ ఇవ్వడం లేదని అన్నారు. దేశంలో అమూల్ సహా అగ్రగామి 8 సహకార సంస్థలు కలిసి ఈ భారత్ ట్యాక్సీ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేశాయి. దీనివలన పబ్లిక్కి ఏ విధమైన అడ్వాంటేజ్ ఉంటుంది? సర్జ్ ప్రైసింగ్ అనేది ఉండదు. కొన్ని కీ టైమ్స్లో ఇక్కడ ఈ ప్రైవేట్ క్యాబ్లు అండ్ ప్రైవేట్ సర్వీసెస్ ఏం చేస్తాయి అంటే రైట్లను పెంచేస్తాయి. ఉదయం ఆఫీస్కి వెళ్ళే సమయంలో కావచ్చు, లేదా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సమయంలో కావచ్చు. ఆ సమయంలో మీరు అబ్జర్వ్ చేస్తే నార్మల్ రేట్స్ కంటే సర్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రైస్. ఈ భారత్ ట్యాక్సీ ప్లాట్ఫామ్లో అలాంటి సర్జింగ్ ప్రైసింగ్ మెకానిజం లేదు. అదేవిధంగా ప్రైవేటు సంస్థలతో పోలిస్తే 20-30% ప్రైసెస్ తక్కువగా ఉంటాయి. అలానే నూతనంగా బైక్ దీదీ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది అండి. అంటే మహిళా రైడర్లకి కూడా ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారు. ఇక డ్రైవర్లకి ఏ విధమైన లబ్ధి చేకూరుతుంది అంటే జీరో కమిషన్. ప్రైవేట్ ప్లాట్ఫామ్స్ సుమారు 20-30% కమిషన్ని తీసుకుంటాయి. కానీ భారత్ ట్యాక్సీ డ్రైవర్లే మొత్తం ఆ 100% టికెట్ అమౌంట్ని, అంటే ఈ ఫేర్ అమౌంట్ని ఉపయోగించుకునేలాగా అవకాశం ఇస్తుంది. నామినల్ డైలీ మెయింటెనెన్స్ ఫీజు మాత్రం కట్టాల్సి ఉంటుంది. అలానే ఓనర్షిప్ మోడల్ చూస్తే డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ డ్రైవర్స్ కూడా ఇందులో షేర్స్ కొనాల్సి ఉంటుంది అతి తక్కువ నామినల్ ఫీజుతో. తద్వారా వీళ్ళకి కూడా ఓనర్షిప్ రైట్స్ అనేవి ఈ సంస్థలో లభిస్తాయి. తద్వారా వారి యొక్క సేయింగ్ కూడా మేనేజ్మెంట్లో ఉంటుంది. ఇక సోషల్ సెక్యూరిటీ కూడా కల్పించడం జరుగుతుంది అండి. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ అప్ టు 5 lakhs వరకు హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే యాక్సిడెంట్ కవరేజ్ కూడా 5 lakhs వరకు కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా యాక్సిడెంట్ కవరేజ్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్, సోషల్ సెక్యూరిటీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది భారత్ ట్యాక్సీ సేవలకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. దేశంలోని 8 అగ్రగామి సహకార సంస్థలు కలిసి ఈ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేశాయి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ 1-liner కరెంట్ అఫైర్స్ని చూడండి. మణిపూర్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా భాజపా నేత యుమ్నమ్ ఖేమ్చంద్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఆయనతో ప్రమాణం చేయించారు. 2025 ఫిబ్రవరిలో మణిపూర్ వైలెన్స్ ఎరప్ట్ అయిన తర్వాత నుంచి రాష్ట్రపతి పాలన అక్కడ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు కొంత ప్రశాంత పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అండ్ ముఖ్యమంత్రిగా యుమ్నమ్ ఖేమ్చంద్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ వన్, ఏషియా షూటింగ్ ఛాంపియన్షిప్లో హైదరాబాదీ షూటర్ ఈషా సింగ్ స్వర్ణం నెగ్గింది. 2026 ఫిబ్రవరి 4న ఢిల్లీలో ప్రారంభమైన ఈ టోర్నీలో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో పసిడి పథకం గెలిచిన ఈషా టీం విభాగంలోనూ స్వర్ణాన్ని దక్కించుకుంది. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. 2026 ఫిబ్రవరి 5న వడోదరాలోని కొటాంబి స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్పై నెగ్గింది. ఇది కూడా స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, దేశంలోనే తొలిసారిగా సహకార రంగంలో క్యాబ్ సేవల ప్లాట్ఫామ్ భారత్ ట్యాక్సీని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. తొలుత ఈ సేవలు ఢిల్లీ, ఎన్సీఆర్ మరియు గుజరాత్లలో అందుబాటులోకి రానున్నాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ మరియు గుజరాత్లో ఈ భారత్ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనివలన అటు ప్రయాణికులకు ఇటు డ్రైవర్లకు కూడా లబ్ధి చేకూరనుంది. ఇప్పుడే దీని గురించి డిస్కస్ చేయడం కూడా జరిగింది. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ 1-liner కరెంట్ అఫైర్స్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. నవీకరించబడిన గుర్తింపు ఫ్రేమ్వర్క్ కింద డీప్ టెక్ స్టార్టప్ల కోసం సవరించిన ప్రమాణాల గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో రీసెంట్గా స్టార్టప్ రికగ్నిషన్ ఫ్రేమ్వర్క్ అనేది రివైజ్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో
డీప్ టెక్ స్టార్టప్స్కి సంబంధించిన రివైజ్డ్ ఫ్రేమ్వర్క్ గురించి క్వశ్చన్ ఇచ్చానండి. ఇందులో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.